ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఒక ఆయన డ్రైవర్ హత్య కేసులో సస్పెండ్ అయితే మరొక నేత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో సస్పెండ్ అయ్యాడు. వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక ఓ ఎమ్మెల్సీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారా, మరో నేత మాత్రం పార్టీ పిలిస్తే పని చేసేందుకు రెడీ అంటున్నారా? దాంతో ఇద్దరిని పార్టీలోకి తీసుకునే ఆలోచన జరుగుతోందా? జగన్ లండన్ నుంచి రాగానే ఇద్దరు నేతల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారానికి దూరమై ఏడాదిన్నర అవుతోంది. ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయాక చాలా మంది నేతలు పార్టీని వీడితే మరికొందరు నేతలు గప్చుపోయారు. మరోవైపు ఆ పార్టీ నుంచి కొందరు నేతలు సస్పెండ్ అయ్యారు. అయితే సస్పెండ్ అయిన ఓ ఇద్దరు నేతలు వైసీపీకి మద్దతుదారులుగానే ఉన్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్, తూర్పు గోదావరి జిల్లా అనంతబాబుకు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. వారు పార్టీ కోసం చేసిన పనితీరును గమనించి నాడు జగన్ వీరిద్దరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ కైతే టెక్కలి సీటు కూడా కేటాయించారు. ఇప్పుడు ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా వీరిపై అనర్హత వేటు పడలేదు. దీంతో వీరు సస్పెండ్ అయినా వైసీపీ నేతలుగానే శాసన మండలిలో కొనసాగుతుండడం చర్చనీయాంశమవుతోంది. కొన్నేళ్ల క్రితం ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా మారారు. రంపచోడవరంలో పట్టున్న నాయకుడిగా పేరున్న అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా మారి కొన్నాళ్ల పాటు జైల్లో ఉండి బెయిల్పై బయటకొచ్చారు. అయితే డ్రైవర్ను హత్య చేసి ఇంటికి పార్సల్ చేశారన్న ఆరోపణల్ని గతంలో టీడీపీ చేసిన విమర్శలు జనంలోకి వెళ్లాయి. ఈ ఘటన కూడా గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమైందని చెప్పాలి. అందుకే వెంటనే వైసీపీ నష్ట నివారణ చర్యలో భాగంగా అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే సస్పెండ్ చేసి ఇన్నేళ్లవుతున్నా పదవి మాత్రం పదిలంగానే ఉంది. దీంతో ఆయన అనధికారికంగా వైసీపీ నేతగానే చలామణి అవుతున్నారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పార్టీల నుంచి సస్పెండ్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో టీడీపీ నేత, ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. దువ్వాడ జీవితంలోకి దివ్యల మాధురి ఎంట్రీతో ఆయన ఫ్యామిలీ ట్రబుల్స్ లో ఇరుక్కున్నారు. ఈ విషయం మీడియాలో హైలైట్ కావడంతో వెంటనే దువ్వాడ శ్రీనివాస్ ను కూడా వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే ఆయన కొన్నాళ్ల నుంచి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. కానీ ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. అయితే బహిరంగంగా ఇద్దరు వైసీపీకి మద్దతు పలుకుతున్నప్పటికీ ఇద్దరు ఎమ్మెల్సీలు పరోక్షంగా వైసీపీకి అండగా నిలుస్తుండడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో వైసీపీలో ఎమ్మెల్సీగా కొనసాగిన మరికొందరు నేతలు రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాకు శాసనమండలి చైర్మన్ మోషన్ రావు ఆమోదం తెలపలేదు. దాంతో వారి రాజీనామా అంశం మండలి చైర్మన్ దగ్గరే పెండింగ్ లో ఉంది. దాదాపు 6 నెలలుగా మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోలేదు. దాంతో చివరకు ఎమ్మెల్యే పోతుల సునీత బీజేపీలో చేరారు. మరో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇంకో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అధికార టీడీపీలో చేరారు. మరికొందరు నేతలు సైతం త్వరలోనే టీడీపీలో చేరుతారని ప్రచారం సాగుతుంది. అయితే ఇద్దరు ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, అనంతబాబు మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కూడా ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ పార్టీకి ఉపయోగపడటం లేదని అంటున్నారు. అయితే ఇద్దరు ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ ఎత్తేసి ఫ్యాన్ పార్టీకి ఉపయోగపడేలా చూడాలని సొంత పార్టీ నేతలు కోరుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ ఈ నెల 23న తిరిగి తాడేపల్లి వస్తారు. ఆయన వచ్చిన వెంటనే ఇద్దరు ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ ఎత్తిస్తారని ప్రచారం సాగుతోంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.